అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు డౌట్ ఉందట. ఆ డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి నిజంగానే పోయేటటువంటి అవకాశం ఉందా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీ కండువ కప్పుకునేటటువంటి అవకాశం ఉండొచ్చా అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకే డౌట్ వస్తూ ఉందనేది వినబడుతున్న చర్చ. ఎందుకు డౌట్ వస్తుంది? ఆ డౌట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి మీటింగ్ తెలంగాణలో నడిచింది. ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయిండు. ప్రధానమంత్రి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డిని అంటే, రేవంత్ నాతో కలిసి నడువు, నువ్వు అనుకున్న స్థాయికి నేను తీసుకెళ్తా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డిని అంటాడు. ఇంకా రేవంత్ రెడ్డి ఏం రెస్పాన్స్ కాడు, మాట్లాడు, సైలెన్స్ ఉంటాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సభలో కూడా మోదీని పొగిడిండు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు, నవ్వుకున్నారు. ఇదంతా జరిగినటువంటి అంశాన్ని మనం చూసినాం. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఆయన నిజామాబాద్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ కీలక నేత. ధర్మపురి అరవింద్ చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు. ఈ నెలలో 18 తారీఖు నాడు కూడా ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేసి రేవంత్ రెడ్డి చిన్నగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అందుకే మోదీని కాకాపడుతున్నాడు, అందుకే మోదీని చిన్నగా పొగుడుతున్నాడు, అందుకే మోదీ లైన్లోకి పోతున్నాడు అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి చేరుతాడేమో, చేరినా కూడా మరి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేటట్టు కొంత అనుమానం క్రియేట్ చేసేటటువంటి విధంగా ధర్మపురి అరవింద్ మాట్లాడిండు. ఇక బీజేపీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు ఇదే విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి రావచ్చు, బీజేపీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని డౌట్స్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏ భారీ బహిరంగ సభ అయినా, ఏ ప్రెస్ మీట్ అయినా, ఏ మీటింగ్ అయినా రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు, బీఆర్ఎస్ వాళ్ళని విమర్శలు చేసుడు, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం కథం చేసిరు, అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, దందాలు చేసిరు, మొత్తం కబ్జాలు పెట్టిరు అని చెప్పి పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటాడు. మరి భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా ఎందుకు అన్నాడు? బీజేపీ పార్టీ ఎంపీలు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్లు రేవంత్ రెడ్డిని పొద్దుగా లేచి తిడతా ఉంటే, రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతలేడు? బీజేపీ గురించి రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాన్స్ అవుతలేడు? బీజేపీ వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉంటుండు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని అంశాలలో కూడా కొంత డౌట్ వచ్చిందట కాంగ్రెస్కి. ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవాలంటే రేవంత్ రెడ్డి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తుండు, కలుస్తుండట. ఎంపీలు కలవాలంటే కూడా వెంటనే అపాయింట్మెంట్ ఇస్తుండు, కలుస్తుండట. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళ ఇంట్లో లంచ్ చేస్తున్నాడు, డిన్నర్ చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏదో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి నిజంగానే ఏమైనా చేరే అవకాశం ఉందా, బీజేపీ పార్టీలో పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చా? మరి మధ్యకాలంలో రేవంత్ రెడ్డి బీజేపీతో బాగా క్లోజ్ ఉంటున్నాడు, బీజేపీతో టచ్లో ఉంటున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు వితౌట్ సెక్యూరిటీ, పెద్దగా సెక్యూరిటీ లేకుండా ఒకటే కార్లో రేవంత్ రెడ్డి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పోయిండు, కేంద్ర మంత్రులతో మాట్లాడిండు, కూర్చున్నాడు, టిఫిన్ చేసిండు, వాళ్ళ కుటుంబాలకు ఫోటోలు ఇచ్చిండు. మరి దీన్ని బట్టి చూస్తే ఏదో కొంత డౌట్ కొడుతున్నది. సీఎం రమేష్ ఇంటికి పోయిండు, పోయి వాళ్ళ ఇంటికాడ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసిండు, లంచ్ చేసిండు, చాలా క్లోజ్ ఉంటాడు రేవంత్ రెడ్డి బీజేపీలతో. అయితే రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయట. అంటే బీజేపీకి రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, రేవంత్ రెడ్డి బీజేపీకి ఏమైనా ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాడా, రేవంత్ రెడ్డి బీజేపీ కోసం ఏమైనా పనిచేస్తున్నా, మరి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు పోయే అవకాశం ఉందా అనేది సాధారణంగా ఎవరికైనా డౌట్స్ ఉంటాయి కదా. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు, ఇన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు మరి ఉంటాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుస్తలేడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఊకే అపాయింట్మెంట్ ఇస్తలేడు. రేవంత్ రెడ్డి చాలాసార్లు రాహుల్ గాంధీని ట్రై చేస్తున్నాడు, కలవనికి పోతున్నాడు, కొన్ని సందర్భాలలో అపాయింట్మెంట్ దొరకకపోతే మళ్ళీ వచ్చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలవాలంటే అదే రోజు పోతున్నాడు, కలుస్తున్నాడు, వస్తున్నాడు. అంటే ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డికి ఎంత క్లోజ్నెస్ ఉందో మనం చూడొచ్చు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, కానీ రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కూర్చొని మాట్లాడుతున్నాడు, కలుస్తున్నాడు, ముచ్చట పెడుతున్నాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కొంత అనుమానం క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, డౌట్ పడుతున్నారు రేవంత్ రెడ్డి మీద. నిజంగానే రేవంత్ రెడ్డి ఉంటాడా, మరి ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఏమన్నా పోయే అవకాశం ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి మధ్యకాలంలో కొంత బీజేపీకి ఫేవర్ ఉంటున్నాడు, కొంత క్లోజ్ ఉంటున్నాడు, ఏదో జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అంతెందుకండి, రాహుల్ గాంధీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇల్లు ముందు ఆయన ఒక ధర్నా చేసిండు. ధర్నా చేస్తే రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసిరు, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిరు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను అరెస్ట్ చేసిరు. రాహుల్ గాంధీ ముక్కులో నుండి నిన్న బ్లడ్ వచ్చింది, రక్తం వచ్చింది. మరి వచ్చినప్పుడు
మరి రేవంత్ రెడ్డి ఏం చేయాల్సింది? నిన్న సాయంత్రమే ధర్నా కూర్చోవాల్సింది రేవంత్ రెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఢిల్లీకి పోవాల్సింది, ఢిల్లీలో రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాల్సింది, రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా ధర్నా చేయాల్సింది. కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేయలే. రేవంత్ రెడ్డి ఏం చేసి నిన్న మొత్తం రెస్పాన్స్ చేయలేదు, ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకుంటూ కూర్చున్నాడు అంతే. అట్లీస్ట్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన కూడా మాట్లాడలే, ప్రెస్ మీట్ పెట్టలే. మరి కాక్రోచ్ జనతా పార్టీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యువత నీట్ పేపర్ లీక్ అయితే బయటకు వచ్చి ధర్నా చేసి వాళ్ళకి మద్దతుగా రాహుల్ గాంధీ కూడా ధర్నా చేసిండు. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తున్నాడు. మరి మేము కూడా మద్దతు ఇస్తున్నాం రాహుల్ గాంధీకి, సో రాహుల్ గాంధీకి మేము సపోర్టివ్గా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టలే, మాట్లాడలే, రెస్పాన్స్ కాలే, ఒక సోషల్ మీడియాలో వీడియో కూడా చేయలే. రేవంత్ రెడ్డి చపాతీలు చేయడానికి, పూరీలు చేయడానికి వీడియో తీస్తున్నాడు. మరి ఆయన అగ్రనాయకుడు వాళ్ళ లీడరు రాహుల్ గాంధీకి రక్తం వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు వీడియో చేయలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉన్నాడు? పోనీ రేవంత్ రెడ్డి ఈరోజు ర్యాలీ చేసిండు, ఏమని ర్యాలీ చేసిండు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులు ఖండిస్తున్నాం, మేము ర్యాలీ చేస్తున్నాం, దీక్ష చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పిండు తప్ప ఆ బ్యానర్ మొత్తంలో ఎక్కడ కూడా మరి యూనియన్ అదే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలనేటటువంటి ఆలోచనను మరి రేవంత్ రెడ్డి ఎందుకు బ్యానర్లో పెట్టలేకపోయిండు? రేవంత్ రెడ్డి ఎందుకు ఫ్లెక్సీలో పెట్టలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు ఆ నినాదం ఇస్తలేడు? ఈరోజు కొడంగల్లో ర్యాలీ చేసిండు రేవంత్ రెడ్డి, ర్యాలీ చేసి కొడంగల్లో ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు? మరి రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడా? రేవంత్ రెడ్డి బీజేపీకి ఏమైనా అనుకూలంగా పనిచేస్తున్నాడా? లేకపోతే ఎందుకు మాట్లాడడం వల్ల నేను బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళందరూ నాకు దూరం అయిపోతారు, మాట్లాడడం ఎందుకు అని చెప్పి ఏమైనా సైలెన్స్ అయిపోయిందా? ఇట్లా రకరకాల డౌట్లు నాకు కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకే వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్లే రేవంత్ రెడ్డి పైన అనుమానపడుతున్నారు. రేవంత్ రెడ్డి నిజంగానే ఏమైనా భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్ ఉండడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీ లీడర్లే చెప్తున్నారు, మనం చెప్తున్న మాట కాదు. బీజేపీ లీడర్లే చెప్తా మాట్లాడుతున్నారు. మొన్న 18వ తారీఖు ధర్మపురి అరవింద్ మాట్లాడిండు, ఇంకా చాలామంది లీడర్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఉంటాడో పోతాడో పార్టీకి వెళ్ళి తెలియదు అని చెప్పి. అంతెందుకండి, మొన్న కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, పార్టీ మారినటువంటి వ్యక్తులు పదవులు ఇస్తారు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం ఓడిపోతే ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులందరూ కాంగ్రెస్లో రేపు ఉండరు, మళ్ళీ అధికార పార్టీ ఏదొస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు, కాబట్టి వీళ్ళకు పదవులు ఇవ్వద్దు, ఇట్లా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు పదవులు ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కూడా మరి ఉద్దేశించి మాట్లాడిండు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండో తెలియదు, కానీ ఆయన మాట్లాడి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్లో చాలామంది కొన్ని డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు, కొన్ని వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉంటుండని. ఇప్పుడు అంతేందుకు, ఒక మినిస్టర్ వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి కేసు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకుని 9 రోజుల పాటు అరెస్ట్ చేయలేదు, మరి అలాంటి కీలకమైన కేసులో అరెస్ట్ చేయాలి కదా, మరి చేయకపోవడానికి కారణం ఏందనేటటువంటి ఒక అంశం కూడా వచ్చింది తెరపైకి. అంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన ఇట్లా రకరకాల అంశాలు అయితే వచ్చినాయి. అది వాస్తవం కాదు మనకు తెలియదు, కానీ రకరకాల వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏ హాస్పిటల్ అయితే రిబ్బన్ కట్ చేసిన, ఓపెనింగ్ చేసిన, అదే హాస్పిటల్ పైన సదరు మంత్రి వాళ్ళ కొడుకుని దాచిపెట్టిరనే వార్తలు కూడా వచ్చినాయి. తర్వాత రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, అబ్బాయి పారిపోయిండు, పరారిలో ఉండడని కూడా చెప్పిండు. ఇవన్నీ అంశాలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తుండా? రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఏమైనా పనిచేస్తుండా? రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి ఏమైనా పాజిటివ్ ఉన్నాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే తెరపైకి వస్తున్నది. ఈ డౌట్ కాంగ్రెస్ వాళ్ళకే వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే డౌటు, ఏమైనా తేడా ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా అటు ఇటు ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ నాకున్న అవగాహన అయితే రేవంత్ రెడ్డి చాలా కష్టపడి ఎదిగిండు. అంత ఈజీగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసో, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టో ఆయన భారతీయ జనతా పార్టీలో పోవాలనేటటువంటి ఆలోచన చేయకపోవచ్చు. అట్లా చేయడం ఆయన మ్యాక్సిమం నాకు తెలిసి అయితే, ఎందుకంటే ఆయన చాలా జెడ్పీటీసీ స్థాయి నుండి కష్టపడి ఎదిగిండు. ఆయన కష్టాన్ని మనం చూసినాం, ఆయన పడ్డ బాధను మనం చూసినాం. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడు అట్లా ఇట్లా మాట్లాడుతూ తప్ప ఆయన ఎంత కష్టపడి ఎదిగింది అనేది కూడా మనం గుర్తించాలి. అంత ఈజీగా ఆయన ఎదిగినటువంటి పార్టీని ఆయన మోసం చేసి పోతున్నాడని అనుకోనికి లేదు. కానీ ఒక డౌట్ ఏంటంటే, మరి టీడీపీ పార్టీలోనే రేవంత్ రెడ్డి ఎదిగిండు, చంద్రబాబును కాదని బయటకు వచ్చిండు, మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ కాదని బీజేపీలో పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ అయితే వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి ఏముంటుందండి చెప్పండి? ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి ఏముంటుంది చెప్పండి? కేంద్ర మంత్రి పదవా, కేంద్ర హోంశాఖ మంత్ర, లేకపోతే కేంద్రంలో ఏమన్నా సెంట్రల్ మినిస్టర్ పదవులు ఏమైనా ఉంటాయా? ఇంకా వేరే ఏముంటాయి? తెలంగాణకు బాస్ కదా రేవంత్ రెడ్డి, అంతకన్నా పెద్ద పదవి ఏముంటుంది? రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారాలనుకుంటాడు? ఇది నేను చెప్తున్నా కాదు, కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమైనా పార్టీ మారుతాడా అనే డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది, ఇది వాస్తవం. నేను కూడా కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు, డౌట్ వస్తుంది, మరి ఏదో మరి అంత తేడా ఉన్నది, ప్రధానమంత్రి ఏమో నాతో కలిసినాడు అంటాడు, పని చేయంటాడు, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ అన్న ఏమో డైరెక్ట్ బీజేపీలోకి రాబోతున్నాడు, చేరడానికి రెడీగా ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చిన్నగా పొగుడుతున్నాడు, ప్రధానమంత్రి లైన్లోకి వస్తున్నాడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి నిజంగానే ఏమైనా పార్టీ మారే అవకాశం ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. అంత ఈజీగా ఎందుకు మారుతారు అబ్బాయి, ఆయనకి ఎందుకు పార్టీ మారుతారు, ఎందుకు మారాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి పార్టీ మారాలని కూడా ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళిపోతుండే కదా,
అందుకంటే ముందు బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పోవాలని పోతాడు కదా, అట్లా ఎందుకు మారుతాడు? అట్లా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కాబట్టి ఆ ముచ్చట నేను చెప్తున్నా. నేను చూసినా కాబట్టి ఆయన పొలిటికల్ లైఫ్ని మనం గమనించినాం కాబట్టి నేను చెప్తున్నా. సరే, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మరి పోతాడా ఏందా ఏం కథ అనేది చూడొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా కామెంట్లో తెలియజేయండి, రేవంత్ అన్న ఏమైనా పార్టీ మారే అవకాశం ఉండొచ్చా, కాంగ్రెస్లోనే స్టిక్ ఆన్ అయి ఉంటాడా అనేది చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.